మనం చూస్తుండగానే ప్రభుత్వాలు మారిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒకేసారి పరిస్థితులన్నీ కూడా మారుతున్నాయి. ఏమనిపిస్తుందండి? అంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు మీరున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్ని మీరు ఎలా చూస్తున్నారు? రాజకీయాల్లో ఇవన్నీ సహజం అనిపిస్తుంది ఒకటి. రెండవది ప్రజా తీర్పుని ఎవరైనా శిరసావహించాల్సిందే అనిపిస్తుంది. మూడవది కొన్నిసార్లు అంటే ప్రజలకు ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి, మనం చేసే పని విధానాన్ని ప్రజలకు బలంగా చెప్పగలగాలి అనిపిస్తుంది. మూడవది ప్రజల నుంచి వచ్చే ఎంతో కొంత దాన్ని కూడా మనం రిసీవ్ చేసుకొని ఇంకా బలంగా పనిచేయాలి అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ సహజంగా రాజకీయాల్లో అడుగు వేయాలనుకునే వాళ్ళు, లేదు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు వీటిని సహజంగానే తీసుకుంటారు. నేను సహజంగానే తీసుకుంటాను. ఈ పార్టీ బలంగా పనిచేయడానికి మేము ప్రయత్నిస్తాము. పని చేయకపోతే పని చేయిస్తాము. వాళ్ళు పని చేస్తే ప్రజలు మంచిగా రిసీవ్ చేసుకుంటారు. పని చేయకపోతే ఒకలా రిసీవ్ చేసుకుంటారు. ఇవన్నీ సహజంగా జరిగేవే. అలా అని అన్ని పార్టీలు పని చేయకపోవడం వల్ల ఓడిపోయాయి, కొన్ని పని చేయడం వల్ల గెలిచాయి అని ఉండదు. కొన్నిసార్లు ప్రజల్ని మెప్పించలేకపోయి ఉండొచ్చు. అంటే మేము ఇది చేసాము అని చెప్పుకోలేకపోయి ఉండొచ్చు. ఇంకేదైనా కారణాలు కావచ్చు. అవతలి వ్యక్తులు ఎక్కువ ప్రలోభాలకు గురి చేసి ఉండవచ్చు. ఇలా అనేక కారణాలు ఉంటాయండి ప్రభుత్వం రావడానికి, పోవడానికి. కాబట్టి అది ఒక సహజంగా జరిగేది రాజకీయ వ్యవస్థలో. నీళ్లకు సంబంధించి ఇప్పుడు కేఆర్ఎంబి ఇష్యూ చాలా సీరియస్ గా నడుస్తుంది. అంటే రాష్ట్రానికి ఇన్నాళ్లు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇది నిజమేనంటారా? ఏపీకి అటువైపు ఇటు చూస్తేనేమో బీజేపీతో కూడా బీఆర్ఎస్ కుమ్మక్కైపోయింది అనే వాదనలు కూడా ఉన్నాయి. మీ వాదన ఏంటి? సరే, వ్యక్తిగతంగా ఆ విషయాలు వదిలేస్తే రాజకీయ విషయాలకు, నేను ఒక తెలంగాణలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పుట్టిన అమ్మాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాల నుంచే ఇప్పుడు సాయిది ఉమ్మడి పాలమూరు జిల్లా. ఇప్పుడు కృష్ణా జలాలకు సంబంధించి అంశానికి వస్తే, మొట్టమొదట 2001లో కేసీఆర్ గారు కృష్ణా జలాల అంశం గురించి అంటే పార్టీ పెట్టిన తర్వాత 2002లో, అంటే ప్రతి ఒక్కరికి ఐడియా ఉందో లేదో నాకు తెలీదు, 2002లో ఈ కృష్ణా జలాలకు సంబంధించి, లేదు తెలంగాణలో వాటర్కి సంబంధించి వ్యవసాయానికి నీళ్ళు అందట్లేదు, తాగునీరుకు నీళ్ళు అందట్లేదు, కాబట్టి ఒక జల ఉద్యమం అనేది మొదలు పెట్టాలని 40 రోజుల పాటు జల ఉద్యమం మొదలయ్యింది. జల ఉద్యమం చేశారు 2002లోనే. తదనంతరం సరే, మిగతా ఉద్యమ సంగతి అంతా తెలిసిందే, ప్రభుత్వం ఏర్పడింది తెలిసిందే. అయితే 2 రకాల విమర్శలను ఇటు ప్రభుత్వం చేస్తుంది, ఇటు మా నుంచి కూడా వస్తుంది. దీని గురించి కామన్గా నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. కేఆర్ఎంబికి రీసెంట్గా అప్పజెప్తున్నారని చెప్పి, అంటే ఏదైతే కృష్ణా జలాలకు సంబంధించిన కృష్ణా జలాల మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబి బోర్డుకి అప్పజెప్తున్నట్టు ఒక సంతకం చేసి వచ్చారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసే ఇప్పుడు ప్రభుత్వం. అయితే దాన్ని మేము చెయ్యలేదు, మేము అసలు అటువంటి ఒప్పందం ఏం చేయలేదు అని మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు గారు ఒక మినిట్స్లో చూపించారు. ఎప్పుడైనా ఒక బోర్డు కలిసి కూర్చున్నప్పుడు మనుషులము, వ్యక్తులము, మనము మాటలు తిప్పి మాట్లాడవచ్చు. అది నిజం కాదు, నిజం అని మాట్లాడచ్చు. కానీ ఒక రికార్డు ఉంటుంది, ఒక మినిట్స్ ఉంటుంది. ఒక బోర్డు మీటింగ్లో మినిట్స్లో సంతకం పెట్టి వచ్చింది, అది బయటికి వచ్చింది, వాళ్ళు సంతకం చేశారన్న సంగతి అందరికీ తెలిసిందే. దాని గురించి సరే మేము ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు, అంటే కవర్ చేయడానికి, కప్పి పెట్టడానికి, మా నుంచి ఏం తప్పిదం లేదు అనడానికి మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు అది చాలా, దక్షిణ తెలంగాణ అనేది ఒక ఎడారిలాగా మారిపోయే సంఘటనకు అదొక పునాది అవుతుంది. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ వ్యక్తి ఆ వ్యక్తిగా, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ఆలోచించాల్సిన విషయం. ఈ మొట్టమొదట కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకు పైన కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు మనకు తెలంగాణ ఇచ్చిర్రు అన్ని మాట చెప్పుకుంటున్నాం, అదే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము జలాలకు సంబంధించిన వివాదాన్ని అనేది పరిష్కరించకుండా బోర్డు నియమించిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు కేఆర్ఎంబి అనే బోర్డు నియమించిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు బోర్డు అవసరం లేకుండే, అప్పుడే మీరు సమస్యను పరిష్కరించాల్సింది. ఒకటి సరే, బోర్డు నియమించారు, నియమించిన తర్వాత ఏదైతే బచావత్ ట్రిబ్యునల్, అసలు మన రాష్ట్రానికి నీళ్ల విషయంలో అన్యాయమే జరగలేదంటున్నారా మీరు? నీళ్ల విషయంలో అన్యాయం జరిగింది, జరుగుతుంది అంటున్నాను నేను. అది కాంగ్రెస్ హయాంలోనే పునాది పడింది అంటున్నాను. బీఆర్ఎస్ ఎందుకు దాన్ని సరిదిద్దలేకపోయింది 10 ఏళ్లు పాలనలో ఉండి కూడా? ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఒక బోర్డు పెట్టారు, ఆ బోర్డు వద్దు అన్నాము, అయినా బోర్డు పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. తదనంతరం గవర్నమెంట్ మారింది,
బీజేపీ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వము మాకు ఎట్టి పరిస్థితుల్లో ఒక ట్రిబ్యునల్ వేసైనా సరే, లేకుంటే అంతకు ముందే ఉన్న ట్రిబ్యునల్కైనా సరే అప్పచెప్పండి, దీని గురించి సమస్యను పరిష్కరించండి అని మొట్టమొదటిగా మాట్లాడిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు బోర్డు పెట్టినాక బోర్డులో త్రిసభ్య కమిటీ ఉంటుందండి. తెలంగాణ నుంచి ఉంటారు, ఆంధ్ర నుంచి ఉంటారు, సెంట్రల్ నుంచి ఉంటారు. మన నుంచి ఉండే పర్సన్స్కి వాయిస్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క సంవత్సరం వరకు ఇది ఏదైతే అంతకుముందు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన జలాలు ఉన్నాయో, 811 టీఎంసీల వాటర్ ఉందో, ఏదైతే తెలంగాణకు 299, ఆంధ్రాకు 520 టీఎంసీలు వాడుకుంటున్నారో అదే పద్ధతిలో వాడుకోండి అని చెప్పినప్పుడు, అంటే కొత్త ట్రిబ్యునల్కి అప్పచెప్పే వరకు అదే పద్ధతిలో వాడుకోండి అని బోర్డు చెప్పినప్పుడు మనం మైనార్టీలో ఉన్నాం బోర్డులో. అప్పుడు సంవత్సర కాలం పాటే దాని ప్రకారం మేము అగ్రి అవుతాము, సంవత్సరం తర్వాత ఈ జల వివాదం అనేది తేల్చి చెప్పాలి అనేది మినిట్స్లో ఉంది. అది ఖచ్చితంగా అది చూస్తే తెలిసిపోతుంది. ఆ తర్వాత అదే పద్ధతి ప్రకారం సంవత్సరం వాడిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. అప్పుడు వార్తల్లో వచ్చింది కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వము జల వివాదాన్ని పరిష్కరించాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేశారు అన్న సంగతి ప్రతి ఒక్కరు అప్పుడు చర్చించారు, వార్తల్లో వచ్చింది, అది రికార్డు. ఆ తర్వాత అప్పుడు ఉన్న కేంద్ర మంత్రి ఏదైతే షెకావత్ గారు ఉన్నారో దాన్ని విత్డ్రా చేసుకోండి, మేము ట్రిబ్యునల్ వేస్తాము, ఖచ్చితంగా దాన్ని పరిష్కరిస్తామని చెప్పిన తర్వాత 6 నెలల్లో పరిష్కరించండి అని చెప్పి మళ్ళీ అది మినిట్స్లో రాపించి కేసును విత్డ్రా చేసుకున్నారు. నిరంతరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదైతే 50% వాటానన్ను ఇవ్వండి, ఎప్పుడో 1969 కాలంలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే ఈరోజు రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత మీరు నదీ జలాల గురించి ఇంకా దాని ప్రకారమే ఎందుకు వివాదాన్ని చేస్తున్నారు అని చెప్పేసి అనేక సందర్భాల్లో బోర్డు మీటింగ్లో మాట్లాడుతూ వస్తున్నాం, కొట్లాడుతూ వస్తున్నాం, కేంద్రంతో కొట్లాడుతున్నాం. కేంద్రం కదా పరిష్కరించాల్సింది, అది ఒకటి. రెండవది 2021 సంవత్సరంలో నాకు తెలిసి చైర్మన్గా ఎంపీ సింగ్ ఉంటారు ఆ బోర్డుకి. అప్పుడు కూడా మీరు న్యూస్లో చూసినా లేకపోతే పేపర్లో చూసినా సందర్భం వచ్చింది, గెజిట్ ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇప్పుడు సంతకం చేసి వచ్చారో ఆ గెజిట్ తీర్మానం అనేది ఆ రోజు ప్రపోజల్ పెట్టింది 2021లో, కృష్ణా నదీ జలాల మీద ఉన్న ప్రాజెక్టులన్నీ మాకు అప్పచెప్పాలి అని చెప్పేసి. కానీ కేసీఆర్ గారు సంతకం పెట్టలేదే, అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సంతకం పెట్టలేదు, బైకాట్ చేసి బయటకు వచ్చిర్రు, అయినా కొట్లాడుతుర్రు. అది కాకుండా ఒక్కొక్క వాటర్ చుక్కను ఒడిసి పట్టి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండే తెలంగాణను ఈరోజు 300 లక్షల మెట్రిక్ టన్నులు పండే తెలంగాణకు చేశారు కదా, చేస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఈ లెక్కలు ఇవన్నీ బయటికి చెప్పకుండా మీ దాంట్లో అన్యాయం జరిగింది అంటే ఇలా అనేక అంటే ఇవన్నీ ఉంటాయి, కూర్చొని మాట్లాడితే చర్చిస్తే సగటు ప్రజలకు వాస్తవ అవాస్తవాలు ఏంటి, ఏం జరిగింది, ఫస్ట్ బోర్డు పెట్టింది ఎవరు, తర్వాత కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా కొట్లాడింది, అరే ఆ ట్రిబ్యునల్ ఏ సంవత్సరం లేసిర్రు, మళ్ళీ తర్వాత ఎందుకు వేయట్లేదు, అదే పాత పద్ధతిని అవలంబిస్తున్నారు. ఇట్లా అనేక అంశాలన్నీ మనం వాస్తవాలు మాట్లాడుకుంటే తెలుస్తుంది, అవేవి మాట్లాడరు. అంటే ఇవేవి మాట్లాడకుండా బీఆర్ఎస్ ని మొత్తానికి నెగిటివ్ చేయడానికే దీన్ని ఒక వెపన్ గా వాడుతున్నారంటారా ఈ ఇష్యూని? బీఆర్ఎస్ ని నెగిటివ్ చేయాలి అనేది ఇప్పుడు కాదండి, ఈ ఒక్క ఇష్యూలో కాదు, ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో, ప్రభుత్వం రాకముందు కూడా మొదలయ్యింది. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సహజం, వాళ్ళు అనేక అంశాలు అంటుంటారు, విమర్శిస్తుంటారు, చెప్తుంటారు. ఆ చెప్పిన దాంట్లో కూడా కొన్ని పాజిటివ్ ఉండొచ్చు, దాన్ని రిసీవ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక సరే, ప్రజలు మీకు అధికారం ఇచ్చినాక కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రతి ఒక్క అంశం, అంటే మీరు పని మీద పని చెయ్యాలి అనే విషయం మీద కాకుండా బీఆర్ఎస్ పార్టీనో లేకుంటే వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని విమర్శించే విషయంలో ఈ వాటర్ విషయమే కాదు అనేక అంశాలు అదే దిశగా వీళ్ళు వెళ్తున్నారు.